హాయ్ ఫ్రెండ్స్, మీకు గోబీ మంచూరియా ఎలా ఇష్టం ఉంటుంది? డ్రైగా ఇష్టమా లేకుంటే కొంచెం సెమీ వెట్ ఉండడం ఇష్టమా? నాకు మాత్రం గోబీ అయితే క్రిస్పీగా ఉండాలి, సాసెస్ లైట్గా ఉండాలి. మీకు కూడా ఇదే ఇష్టమైతే ఈ రెసిపీని ఫాలో కండి. క్రిస్పీ గోబీ మీరే ఒకసారి సౌండ్ అయితే ఎంజాయ్ చేయండి, ఎంత క్రిస్పీగా ఉందో. ఈ రెసిపీకి ముందుగా మనం గోబీని తీసుకొని ఆ గోబీని అయితే ఒక 2 minutes అలా హాట్ వాటర్లో వదిలేస్తే చాలండి. తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేయాలి. వాష్ చేసిన కాలీఫ్లవర్లో అయితే మనం కొద్దిగా కార్న్ ఫ్లోర్ని అలాగే మైదాని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు క్రిస్పీగా రావాలి అంటే 1/4 cup కార్న్ ఫ్లోర్ వేసుకుంటే 1 కప్పు మొత్తం మైదా వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత సరిపడ ఉప్పు కారంని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనమైతే కాలీఫ్లవర్ని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేయడం వల్ల అయితే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది మనకు గోబీకి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత టెంపరేచర్ని చెక్ చేసుకోవాలి. అది బాగా కాగిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత అయితే మనము ఇలా అన్ని కాలీఫ్లవర్ని మిక్స్ చేసుకునేవి పకోడీలాగా వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత అది కదపకుండా ఒక 2 minutes అలానే పెట్టేసి కొద్దిసేపు ఉన్న తర్వాత అయితే ఇలా మనం స్టిర్ చేసేయాలి. గోబీని అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. 2 sides గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందని తెలిసినప్పుడు మనం తీస్తుంటాం కదా, అప్పుడైతే సౌండ్ వస్తుంది. బాగా క్రిస్పీగా ఉంటే అయితే బాగా సౌండ్ వస్తుంది. ఒకవేళ సౌండ్ రాలేదంటే అంత క్రిస్పీగా అయితే రెడీ కాలేదని అర్థం. గోబీ రెడీ చేసుకున్న తర్వాత అయితే మనం ఇప్పుడు సాసెస్ రెడీ చేద్దాం. దీంట్లోకి ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా గార్లిక్ యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. గార్లిక్ వద్దులే అనుకుంటే మాత్రం కొంచెం టేస్ట్ అయితే మిస్ అవుతారు. గార్లిక్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సోయా సాస్ అలాగే కొద్దిగా వెనిగర్ ని కూడా వేసుకొని ఫ్రై చేయాలి. రెండు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా టమాటో సాస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. సాసెస్ అన్ని వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కారం వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా అయితే స్లర్రీ లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం థిక్గా అవుతుంది. అలా థిక్గా అయినప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న గోబీని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోబీని మిక్స్ చేసేటప్పుడు ఓన్లీ హై ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే 2 to 3 minutes ఆ సాస్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయడం వల్ల అయితే మనకి గోబీ అనేది మెత్తబడదు, మనకి క్రిస్పీగానే ఉంటుంది. గోబీ సాఫ్ట్గా కావాలి అంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 minutes పెట్టేస్తే కొంచెం సాసీగా కూడా ఉంటుంది. లాస్ట్గా కొత్తిమీరని వేసుకుంటే మన క్రిస్పీ గోబీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇది ఈవినింగ్ స్నాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.